Hey guys, welcome back to my channel and welcome back to another new video in Sushmayam. It's been a very long time. I sat down and did a video like this. Vlogs avi వస్తున్నాయి చేస్తున్నా బట్ ఇలా కూర్చొని మాట్లాడడం ఇస్ అ డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఆల్ టుగెదర్. నేనైతే చాలా మిస్ అయ్యా. ఐ డోంట్ నో అబౌట్ యూ. So that's why I'm back with a monthly favorites video. Yours, mine and everybody's favorite. The monthly favorites video. The good old monthly favorites video. It's been a while I did this as well. సో ఫిబ్రవరి ఫేవరెట్స్ చేస్తున్నా. బేసికలీ జాన్ అండ్ ఫెబ్ రెండు అనుకోవచ్చు. బికాస్ ఫిబ్రవరి ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రావెలింగ్. అసలు న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి అప్పుడే మార్చ్ కూడా వచ్చేసింది అంటే బిలీవ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే జాన్ ఎప్పుడు అయింది అండ్ ఫెబ్ అయితే లైక్ అ జిఫీ ఇట్ వెంట్ అవే. ఇట్ స్టార్టెడ్ విత్ ఫ్యామిలీ ఫంక్షన్. మాకు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే ఫెబ్ ఫస్ట్ సెకండ్ అండ్ ఆ తర్వాత కుంభమేళాకి వెళ్ళడము, ఆ తర్వాత ట్రిప్కి వెళ్ళడము అండ్ మంత్ అంటే ఇట్లా అయిపోయింది అనమాట. సో హార్డ్లీ ఐ వాజ్ దేర్ అట్ హోమ్ అండ్ ఫర్ 10 days అనుకోవచ్చు. స్టోరీ అంతా మనం లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియో డిస్కస్ చేద్దాం. బట్ ఇఫ్ యూ సీ మీ ఫర్ ద ఫస్ట్ టైం, హాయ్ ఐఎమ్ సుష్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై అండ్ టేకింగ్ సమ్ టైమ్ టు వ్యూ మై కాంటెంట్. ఛానల్లో ఇదే కాదు, ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అండ్ డూ షో సమ్ లవ్. దట్ బీయింగ్ సెడ్, లెట్స్ గెట్ రైట్ ఇంటు ద వీడియో. లైక్ ఐ సెడ్, ఇది జాన్ అండ్ ఫెబ్ ఫేవరెట్స్ అనమాట. సో ఐ విత్ నో పర్టికులర్ ఆర్డర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మై బ్యూటీ ఫేవరెట్స్ ఫస్ట్. సో ఏది మిస్ అవ్వకూడదని నేను అన్ని ఇక్కడ బుక్ లో రాసుకున్నాను. సో ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. సో బ్యూటీలో ఫస్ట్ మనం స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మేకప్ ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు. నా ఫస్ట్ ఫేవరెట్ వచ్చి దిస్ కోసారెక్స్ అడ్వాన్స్ నెయిల్ 96 మ్యూసిన్ Power Essence, basically the Cosrx Nail Mucin, the OG and the most favorite product in the brand. Initially నేను ఇది హాల్ వీడియో ఒకటి తీసాను నైకాలో కొన్నప్పుడు. ఇట్ వాజ్ అ షార్ట్ ఐ గెస్. సో అప్పుడు నేను మెన్షన్ చేశాను దట్ ఐఎమ్ వెరీ స్కెప్టికల్ స్నేల్ మ్యూజిన్ కదా అని చెప్పి. బట్ కొన్నాను కాబట్టి వాడాను అండ్ ఇట్ ఇస్ సంథింగ్ యూ అబ్సల్యూట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ కొని చాన్నాళ్ళైనా నేను ఇంతే వాడాను. అంటే దిస్ యాక్చువల్లీ మీన్స్ అ లాట్ ఆఫ్ యూసేజ్, బట్ ఫినిష్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు, ఎందుకంటే ఐఎమ్ రియలీ స్కెప్టికల్ అబౌట్ బయింగ్ ఇట్ అగైన్. సో అందుకోసమే నేను జాగ్రత్తగా యూజ్ చేస్తున్నా. బట్ ఐ డూ హ్యావ్ అ other alternative for this which I'm going to mention next in this video, so don't worry. But if you are okay with using this is amazing. One quick tip for using a snail mucin is మీరు ఎప్పుడు డామ్ స్కిన్ మీద యూజ్ చేయండి. డ్రై స్కిన్ మీద యూజ్ చేసే కన్నా డాంప్ స్కిన్ మీద యూజ్ చేస్తే ద ఎఫెక్ట్ యూ కెన్ లిటరలీ సీ ఇట్. అండ్ దిస్ ఇస్ అమేజింగ్ గైజ్. వింటర్స్లో నా స్కిన్ ఎంత డ్రై ఉంటుందంటే ఇట్ లిటరలీ చాప్స్. సో నా వింటర్లో కూడా నా స్కిన్ని సర్వైవ్ చేసేలా చేసింది. అండ్ నా బ్రైడల్ స్కిన్ కేర్ రూటీన్లో ఇది పార్ట్. ఇంకా అంతకన్నా నేను ఏం చేయగలను. సో దాట్స్ హౌ మచ్ ఐ లవ్ ఇట్. సో దాట్స్ ద ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్, నేను స్నేల్ మ్యూజిన్కి ఆల్టర్నేటివ్ చెప్తా అన్నా కదా, దట్ ఈస్ దిస్ నథింగ్ బట్ ద hyaluronic acid, the good old hyaluronic acid serum. It really works. So this one is by Earth Rhythm multi-molecular face serum moisture punch. With multi-molecular hyaluronic acid plus 5 essential ceramides. So this has ceramides also in it and basically a good hyaluronic acid. Same concept applies to hyaluronic acid also. మీరు స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత you apply a toner or rose water or just damp skin, the regular water మీద you have to apply this hyaluronic acid. సో అప్పుడే మీకు దీని పొటెన్షియల్ అర్థమవుతుంది. బికాస్ hyaluronic acid is something that will hold on to water. One molecule of hyaluronic acid చాలా can hold on to several molecules of water anamata. So that's why for your skin's hydration it is really important, but dry skin మీద కాదు. If you're putting it in dry skin, అది internal గా మీ skin లో ఉన్న moisture ని తీసుకొని it will తీసుకుంటుంది. సో that will make it further dehydrated. అందుకోసమే external moisturization or you have to always dampen your skin before using it. And also after using hyaluronic acid, this should not be your last step. You should follow it up with a good moisturizer. That's how you have to use it. These are the quick 2 tips. And inka further ga meer ela use cheyali. And if you have any further questions, you can always reach out to me in the comments or in my Instagram. I will further help you out. Because ee madhya market lo actives gurinchi everybody is discussing. Every other person is discussing about actives, but దాన్ని ఎలా వాడాలి అనేది కరెక్ట్గా తెలియాలి. సో ఇది వాడండి, ఇది బాగుంది అని చెప్పడం కాదు, దాన్ని ఎలాగా వాడాలి, అసలు దాని యూస్ ఏంటి, అది ఎందుకు యూస్ చేస్తున్నాము అని చెప్పడమే రియల్ ఎడ్యుకేషన్ వాట్ యూ కెన్ గివ్ టు ద వ్యూవర్స్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మీరు ఇలాగే hyaluronic acid కాకుండా అదర్ యాక్టివ్స్ అన్ని ఎలాగా, వాట్ ఈస్ ద పర్పస్, హౌ టు యూజ్ ఇట్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో, కమెంట్ డౌన్ బిలో. ఐ విల్ లవ్ టు డూ దోస్ వీడియోస్ ఫర్ యూ గైస్. బికాస్ ప్రోడక్ట్ యూస్ చేయడం కాదు, ఎడ్యుకేటింగ్ అబౌట్ ద ప్రోడక్ట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. దాన్ని సరిగ్గా యూస్ చేసినప్పుడే యూ విల్ గెట్ ద రైట్ రిజల్ట్స్. అండ్
లేకపోతే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యు ఆర్ యూజింగ్ ఇట్ రాంగ్ అండ్ ఇట్ విల్ మెస్ అప్ విత్ యువర్ స్కిన్. ఓకే, ఐ థింక్ ఆల్రెడీ చాలా జ్ఞానం ఇచ్చేసిన. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. సో దిస్ ఇస్ ద డాక్టర్ షర్ట్స్ ఎక్స్ట్రా జెంటిల్ డైలీ పీల్. డైలీ ఎక్స్ట్రా జెంటిల్ పీల్. This can be used every single day as said by the brand. నేనైతే everyday యూజ్ చేయను, బట్ this is absolutely a gorgeous product. So it's like a chemical exfoliation anamata, but very very gentle one. Like I said, మీరు everyday use cheyochu anta gentle formula anamata. However, if you ask me, I will never suggest you to do a chemical exfoliation on a daily basis. So hardly weekly twice ala vaadta nenu, hardly. So I will also suggest weekly twice or thrice maximum use cheyochu అని చెప్పి. So it's a gentle formulation. ఎలా అంటే మీ స్కిన్ కేర్ అంతా రొటీన్ చేసి లాస్ట్లో పెట్టుకోవడం కాదు. ఇదర్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ స్కిన్ కేర్ అండ్ ఫాలో అప్ విత్ అదర్స్, లేదా యూ కెన్ జస్ట్ అప్లై దిస్ అండ్ అ గుడ్ మాయిశ్చరైజర్ అండ్ కాల్ ఇట్ ఫర్ ద నైట్. యూ కెన్ డూ దాట్. యూ హ్యావ్ టు అప్లై దిస్ ఓన్లీ ఇన్ ద నైట్. కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వర్క్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ తెలియాలంటే కింద కమెంట్ డౌన్ గైజ్. ఐ విల్ ట్రై టు డూ అ సెపరేట్ వీడియో because it is a totally different topic altogether. It really needs some education because people are just saying like kojic acid vaadandi, like you know salicylic acid vaadandi, you know ivanni cheptunnaru, but how to use it, like how can you go wrong అనేది కూడా తెలియాలి కదా. One thing you have to keep in mind when applying this product is you have to apply on dry skin. మీ ఇందాక ఎలాగైతే డ్యామ్ స్కిన్ ఉండాలన్నానో, యువర్ స్కిన్, మీ స్కిన్ మీద ఏమాత్రం వాటర్ ఉండకూడదు అనమాట. అసలు డ్యాంప్ ఉండకూడదు, తడి ఉండకూడదు. ఫుల్గా డ్రై ఉన్నప్పుడే ఇది యూస్ చేయాలి. దట్ ఇస్ వెన్ ఎనీ ఎక్స్ఫోలియంట్ యాక్చువల్లీ వర్క్స్. సో దాట్స్ అబౌట్ దిస్. ఐ లవ్ దిస్. ఇది అప్లై చేసుకున్న నెక్స్ట్ మార్నింగ్ యూ వేకప్ విత్ దట్ plump, dewy, juicy skin, which I really love. And మీకు ఏదైనా tan ఉన్నా కూడా it will quickly remove that tan because it exfoliates. So I really love this. This is my third bottle, I guess. And you know, a quick story ఏంటంటే, ఒకసారి నేను డాక్టర్ షర్ట్స్ ఎప్పుడు buy 1 get 1 buy 2 get 2 సేల్ నడుస్తుంటారు కదా. సో వెబ్సైట్లోకి వెళ్ళి ఐ వాజ్ చెకింగ్ అవుట్ ఫర్ దిస్ ప్రోడక్ట్ అండ్ నాకు ఇది కనిపించలేదు. బ్రాండ్ డిస్కంటిన్యూ చేసిందేమో అని I was about to send an email to the brand also. I was worried, and then ఇంకొకసారి ఐ థింక్ అని అనుకున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనుకుంటా నేను మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఐ గాట్ దిస్ ప్రోడక్ట్. వెంటనే రైట్ అవే 2-3 బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దట్స్ హౌ మచ్ ఐ లవ్ దిస్. అండ్ ఇఫ్ ఐఎమ్ సజెస్టింగ్ యూ గైస్, డెఫినెట్లీ గో ఫర్ ఇట్ గైస్. లైక్ నేను మంచిగా ఫుల్లీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఉన్న ప్రోడక్ట్స్ నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అది ఎలా యూస్ చేయాలి ఏంటి అని, యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ కామెంట్స్ ఆర్ హౌఎవర్. I would love to answer your queries. Next one, again, నేను సీరమ్స్లోనే వెళ్దాం అనుకుంటున్నా. దిస్ ఇస్ ద కీల్స్ మిడ్ నైట్ రికవరీ కాన్సన్ట్రేట్, a very costly product. ఈ చిన్న బాటిల్ is 15 ml, I guess. I think this retails for 2,600 if I'm not wrong. But this is a miracle in a bottle, I can say. This is so good, guys. Little goes a long way. Expensive products అన్ని మోస్ట్లీ మనం ఎక్స్పెన్సివ్ అని అనుకుంటాం, కానీ నేను నోటీస్ చేసిన వరకు ఇప్పటి వరకు అయితే ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఆర్ లైక్ లిటిల్ గోస్ అ లాంగ్ వే. దే ఆర్ ఆల్వేస్ వర్త్ దేర్ మనీ అని అనిపించుకుంటాయి. సో దిస్ ఇస్ వన్ సచ్ ప్రోడక్ట్. లైక్ దిస్ ఇస్ సో గుడ్. ఇఫ్ యూ కంటిన్యూస్లీ యూజ్ ఇట్, లైక్ ఒక 1 week యూజ్ చేయండి, మీకు ఈజీగా మీ స్కిన్లో మీకే అర్థమైపోతుంది. ఆన్ ద డేస్ వెన్ మై స్కిన్ ఇస్ not feeling good or like my skin is tired or like pamper చేయలేను, నేను స్కిన్ కేర్ చక్కగా చేయలేదు, చాలా రోజులు అయింది అన్న రోజున I try to go with this and my skin absolutely loves this. It's a kind of dry oil kind of formula, so you can always follow it up, or like you can use before after this product. You can easily pair this up with anything. This works really wonders as it is. కాబట్టి నేను జస్ట్ మాయిశ్చరైజర్ ఫాలోఅప్ చేస్తే చాలా అంట, నేను ఏం యాక్టివ్స్ అవసరం లేదని చెప్తా దీనికైతే. బట్ దిస్ ఇస్ రియలీ రియలీ నైస్. ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్, గో ట్రై దిస్. నైకా సేల్ అప్పుడు ఏదైనా మీకు డీల్స్లో దొరికిందంటే జస్ట్ బ్లైండ్లీ గో ఫర్ ఇట్ అంత. అండ్ డూస్ అండ్ డోంట్స్ చెప్తున్నాను కదా, ఇందాక నేను జెంటిల్ డైలీ పీల్ గురించి మాట్లాడా కదా. సో దానిలో ఒక డోంట్ చెప్పడం మర్చిపోయాను. యూ షుడ్ నెవర్ ఫాలో అప్, ఇది వాడుతున్నప్పుడు డోంట్ ఫాలో ఇట్ అప్ విత్ ఎనీ అదర్ యాక్టివ్స్. So just keep in mind, like ఇది వాడుతున్నప్పుడు no other actives, just follow it up with a moisturizer or a good nice oil. That's it. So oil గురించి మాట్లాడాం కాబట్టి నా నెక్స్ట్ ఫేవరెట్ అదే. సో it is this
ఎర్త్ రిథమ్ ఫేషియల్ టర్మరిక్ ఆయిల్. యాక్చువల్లీ సేల్లో ఆర్డర్ పెడుతున్నప్పుడు తక్కువకి వస్తుందని ఆర్డర్ చేసా. ద గుడ్ ఓల్డ్ టర్మరిక్ నెవర్ గోస్ రాంగ్. మన ఇండియన్ కిచెన్ హోమ్ రెమెడీ అనుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ గైస్. లైక్ దర్ ఇస్ nothing wrong or right to tell about this. Honestly, it clearly nourishes your skin and మంచి ఒక ఈవెన్ టోన్ అండ్ బ్రైట్ అండ్ ప్లమ్ స్కిన్ ఇచ్చినట్టు నాకు అనిపించింది ఆన్ కంటిన్యూస్ యూసేజ్. నేను రీసెంట్గానే ఓపెన్ చేసాను, ఫెబ్లోనే ఓపెన్ చేశాను అనుకుంటా బాటిల్. యూ కెన్ సీ ఆల్రెడీ 50% నేను యూజ్ చేసా. సో దట్స్ హౌ మచ్ ఐ లవ్ ఇట్. అండ్ కంటిన్యూస్గా ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి ఐ బీన్ యూజింగ్ ఇట్ కంటిన్యూస్లీ. సో రియలీ లవ్డ్ ఇట్. ఓకే, బ్యూటీ ఫేవర్స్లో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేస్తున్నాము. బట్ సమ్మర్ ఈజ్ ఆల్రెడీ హియర్ అండ్ సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడకుండా ఉండగలుగుతామా? సో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ అ సన్ స్క్రీన్ ఫేవరెట్స్ హియర్ అండ్ ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ అ లాట్. సో సన్ స్క్రీన్స్ ఇవే కాకుండా నా దగ్గర ఇంకా రికమెండేషన్స్ ఉన్నాయి. సో దిస్ వన్ ఐఎమ్ మెన్షనింగ్ ఇన్ దిస్ వీడియో ఈస్ ఫ్రమ్ విష్ కేర్. ఈ మధ్య చాలా వైరల్ అయింది అండ్ ఆల్ ఫర్ రైట్ రీజన్స్. ఐ కెన్ సే ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్, వెరీ ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. నో వైట్ కాస్ట్, నైస్ టెక్స్చర్, travel friendly packaging, good formula. So there are so many things right about this sunscreen, which is why it is popular for a reason. Yeah, so this is really good. నేనైతే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాను, లైక్ లిటరలీ ఈ కొంచెం అయిపోతే నా ప్రోడక్ట్ అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ రెడీ టు ఫినిష్ దిస్. అంతగా నచ్చింది. అండ్ ఇంకొక ఫేవరెట్ ఉంది. సిన్స్ ఐఎమ్ ట్రావెలింగ్, I've been using this. I thought I'll add this in the monthly favorites video. This is a sunscreen spray by Dr. Sheth's Haldi and Hyaluronic Acid SPF 50 సన్స్క్రీన్ స్ప్రే అనమాట. సో ఇది కూడా యూ కెన్ లైక్ ఫర్ రీఅప్లికేషన్ కానీ, బాడీ మీద కొట్టుకోవడానికి కానీ. సన్ ఈజ్ ఆల్రెడీ హార్ష్, సో రీఅప్లికేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ ఆర్ లైక్ వెన్ యూఆర్ ఆల్రెడీ అవుట్, సో పుట్ ఇట్ ఇన్ ద కార్, like anywhere you want to touch up, it's really nice. So that's something I want to add in my favorites because summer already వచ్చేసింది and we all need a good sunscreen. Basically guys, summer or not, sunscreen is a must. సో దీస్ ఆర్ టు సన్ స్క్రీన్ ఫేవరెట్స్. ఇంకా కూడా నా దగ్గర సన్ స్క్రీన్ ఫేవరెట్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ డోంట్ నో, ఆల్రెడీ నేను బడ్జెట్ సన్ స్క్రీన్స్ టాప్ 500 అని బడ్జెట్ వీడియోస్ ఆల్రెడీ 2 చేశాను. దట్ మీన్స్ టోటల్ 10 సన్ స్క్రీన్స్ రికమెండ్ చేశాను ఆల్రెడీ. ఆ వీడియోస్ నేను కింద లింక్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ అవుట్ గైస్, it is so much effort and they are really such good suggestions. Na closed like my close circle lo chaala mandi videos chusi konukoni they have given me some good reviews. And if you haven't watched it, go watch it. And ఇంకొక పార్ట్ చేయమంటారా? బికాస్ సమ్మర్ ఈజ్ ఆల్మోస్ట్ హియర్. డూ యూ వాంట్ మీ టు డూ అనదర్ పార్ట్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్స్ రీసెంట్లీ విచ్ ఐవ్ ట్రైడ్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ నెక్స్ట్. అండ్ యా, ఐ థింక్ బ్యూటీ ఫేవరెట్స్లో అంతే. లెట్స్ మూవ్ ఆన్ టు ద మేకప్ నౌ. సో మేకప్ ఫేవరెట్స్ ఎక్కువ లేవు గైస్, బట్ యూ నో వాట్ విల్ బీ దేర్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఫేవరెట్స్ వీడియో. ఆబ్వియస్లీ ఒక లిప్ ఫేవరెట్ ఉంటుంది కదా. సో ఐ హ్యావ్ ఎ లిప్ కాంబో సజెషన్. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ బాబీ బ్రౌన్ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ వాటర్ మెలన్ ప్లస్ ద టిప్సీ లిప్ అండ్ చీక్ ఆయిల్. ఇది నేను ఆల్రెడీ ఇండివిజువల్గా మీకు ఒక నా ఫేవరెట్స్ వీడియోలో, ప్రీవియస్ ఫేవరెట్స్ వీడియోలో చూపించా. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ ఇట్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. నాట్ వెరీ లాంగ్, ఐ హ్యావ్ ఇట్ ఫ్రమ్ సమ్ టైమ్, బట్ ఐ హ్యావ్ నాట్ బీన్ యూజింగ్ ఇట్ బికాస్ ఇండివిజువల్గా నాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు. బికాస్ పింక్స్ నేను ఎక్కువ వాడట్లే ఈ మధ్య. బట్ బోత్ ఆఫ్ దెమ్ కంబైన్డ్, ఐ థింక్ ఐ రియలీ లవ్ దిస్ కాంబినేషన్. I think I figured out how it works beautifully. So this together is something I've been wearing constantly. చిన్నగా పక్కకి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఎప్పుడన్నా ఈ కాంబినేషన్లో నేను ఎక్కువ కనిపించాను లాస్ట్ 2 monthsలో. సో దిస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ నౌ. అండ్ అన్ అదర్ ఫేవరెట్ ఐ హావ్ బీన్ వేరింగ్, లైక్ ముందు ఫేవరెట్స్లో నేను మెన్షన్ చేశానో లేదో, బట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇట్ ఈస్ నైకా ఓ మై బ్రౌ గైస్. సో ఇట్ హ్యాస్ అ spoolie and it's like brow gel అనమాట. ఆనెస్ట్లీ ఐ వుడెంట్ సే దట్ దిస్ కీప్స్ యువర్ బ్రౌజ్ ఇన్ ప్లేస్. అంటే కొంతమందికి ఉండొచ్చు. మై బ్రౌజ్ ఎస్పెషలీ దే డోంట్ స్టే ఇన్ ప్లేస్ నో మ్యాటర్ హౌ వాట్ యూ డూ. సో నాలాంటి కొంచెం థిక్ అండ్ అలా బుషి ఉన్న, నాలాగా థిక్ హెయిర్స్ ఉన్నవి వాళ్ళకైతే కష్టం అని నేను అనుకుంటున్నాను. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లైటర్ ఐబ్రోస్, ఐ థింక్ దిస్ రియలీ వర్క్స్. బట్ ఫర్ మీ దిస్ రియలీ వర్క్స్. మీకు ఐబ్రో పెన్సిల్ పెట్టకపోయినా యూ కెన్ జస్ట్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ టేమింగ్ యువర్ ఐబ్రోస్ రియలీ నైస్. అండ్ ఏం పెట్టకుండా ఇట్స్ లైక్
quick touch-ups and all. It's really nice. And I've been using this from a while, guys. So it's like a favorite, not for this month. From a while I've been using this. So next beauty favorites lo perfumes ఉన్నాయి. సో ఒక పెద్ద పర్ఫ్యూమ్ ఉంది, ఒక మినీ పర్ఫ్యూమ్ ఉంది. బికాస్ మినీ బికాస్ ఐ బీన్ ట్రావెలింగ్ అ లాట్ విత్ దిస్, సో ఐ థాట్ ఐ షో ఇట్ హియర్. బిగ్ పర్ఫ్యూమ్ ఏంటంటే రతి అనే బ్రాండ్. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఆన్లైన్లో ఇది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి, బికాస్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అన్ ఎగ్జిబిషన్ హియర్. ఇది దమాంతే బై ఆరాధ్య ఫ్రేగ్రెన్సెస్ అంట. అండ్ దిస్ ఇస్, I think the Rati is the name of the perfume, but basically there is an Indian rose smell, beautiful smell. If you're wearing any Indian ethnic wear, this pairs so beautifully. Imagine wearing a nice saree or nice kurta pajama, guys kosam, like you wear this Indian rose scent, మంచి పన్నీర్ జల్లుకున్నట్టు ఉంటుంది కదా. సో ఇట్స్ రియలీ రియలీ నైస్. ట్రెడిషనల్ క్లోత్స్కి కాదు, ఇన్ జనరల్గా ఎనీ క్లోత్స్ మీద మనం ఇట్ విల్ కాంప్లిమెంట్ నైస్లీ విత్ అ వెనిలా ఫ్రేగ్రెన్స్ ఆల్సో. బట్ ఇండివిజువల్ కూడా బాగుంది. ట్రెడిషనల్ క్లోత్స్ అనే కాదు, యూ కెన్ కంబైన్ అండ్ యూజ్ ఇట్ ఆన్ ఎనీ అదర్ క్లోత్స్ ఆల్సో. బట్ ఐఎమ్ సెయింగ్ రోజ్ ఫ్రేగ్రెన్స్ అండ్ మన ట్రెడిషనల్ ఫంక్షన్స్ బ్లెండ్ అప్ సో వెల్ కదా. సో అలా చెప్పాను అనమాట. సో that's for the big perfume. Smaller one ki ఇది ప్లమ్ బాడీ లెవెన్ నుంచి ట్రిప్పింగ్ మిమోసాస్ అనే పర్ఫ్యూమ్. సో యూ కెన్ ఆల్రెడీ సీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ అయిపోవాలి, కొన్నిసార్లు వాడలేదు. బట్ దిస్ ఇస్ సంథింగ్, ఇట్ ఇస్ ఇట్ లాస్టెడ్ రియలీ గుడ్ అండ్ క్యారీ ఆన్కి చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. ఇట్స్ డీసెంట్. ప్లమ్ బాడీ లవింగ్ డస్ రియలీ గుడ్ ఫ్రేగ్రెన్సెస్. యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్. ఇదే కాదు, ఇంకా చాలా ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ దిస్ ఇస్ సంథింగ్ వీ హెవ్ బీన్ లవింగ్ అండ్ ప్రాపర్ సమ్మరీ ఫ్రేగ్రెన్స్ ఆల్సో. సో దాట్స్ అబౌట్ ఇట్. సో బ్యూటీ ఫేవరెట్స్ అంతే గైస్. సో నెక్స్ట్ ఏ కేటగిరీ చెప్పమంటారు? ఓకే, ఇప్పుడు నేను అడిగినంత మాత్రం మీరు వెంటనే రెస్పాన్స్ ఇవ్వలేరు కదా. ఫైన్. సో నెక్స్ట్ కేటగిరీలో నేను వాచ్ లిస్ట్ చెప్పాలనుకుంటున్నాను. బికాస్ యూజువల్గా నా వాచ్ లిస్ట్ చాలా ఉంటుంది, బట్ ఇట్ కుడ్ బి డిసప్పాయింటింగ్ దిస్ టైమ్ బికాస్ నేను ఎక్కువ ఇంట్లో లేను కాబట్టి అసలు ఎక్కువ ఏం చూడలేదు. హవెవర్ దేర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ వాచ్డ్. నంబర్ వన్ ఇస్ తండేల్ మూవీ చూసాను, నేను థియేటర్లో వెళ్ళి చూసాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఓటీటీ ఆల్రెడీ ఆర్ నాట్. ఇట్ వాస్ గుడ్, నాకు బాగానే అనిపించింది మూవీ. అండ్ బ్రహ్మానంద మూవీ యాక్చువల్లీ రియలీ వాంటెడ్ టు వాచ్, బట్ రిలీజ్ అయిన టైంకి అక్కడ నేను మాగుంలో ఉన్న, రిటర్న్ వచ్చి ద నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు లీవ్ టు యునో మై ట్రిప్. సో రీసెంట్గా నేను థాయిలాండ్ వెళ్ళాను అనమాట. సో దట్ ఇస్ ఐ టెల్ అబౌట్ దట్ లీటర్. సో ట్రిప్ నుంచి వచ్చేసరికి ద వెరీ డే ఐ కేమ్ డౌన్ హియర్, ఐ చెక్ ఫర్ టికెట్స్, మూవీ టికెట్స్. అది దొరకలేదు అనమాట. ఆ రోజు నైట్కి దొరికింది కానీ వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్. నెక్స్ట్ డేకి చెక్ చేస్తే అసలు టికెట్స్ దొరకలేదు. సో ఐ రియలీ మిస్ దట్ మూవీ. ఐఎమ్ ఎ హార్డ్ కోర్ బ్రహ్మానందం ఫ్యాన్, like, but yeah, I couldn't watch that movie. That's something. And Jayamu Nishchayamu Ra ane movie okati memu flight lo for a time pass we kind of downloaded it from YouTube and we watched it. It was really really nice. It's a very old movie, so Jayamu Nishchayamu Ra is something I liked. And Amazon Prime lo Sivarapalli ani, basically Panchayat, you know how much I loved it. Nenu last favorites video lo dani gurinchi enta rant chesano meeku telusu. Panchayat ne Telugulo chesaranamata Sivarapalli ani. Kind of almost like scene to scene same undi. సో దట్ ఈస్ సంథింగ్, ఇట్ వాజ్ నైస్. పంచాయత్ లాగా సూపర్ అనిపించలేదు కానీ అంత, అంటే ఇఫ్ యూ సీయింగ్ ఇట్ లైక్ పంచాయత్ చూడలే ఇదే చూస్తున్నా అంటే మీకు నచ్చచ్చు, బట్ ఇట్స్ అ గుడ్ వన్. ఇట్స్ అ రియలీ నైస్ వాచ్. నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మదర్శిని, ఇట్స్ ఇన్ హాట్స్టార్. అదొక మూవీ నేను లైక్ just watched it couple of days ago, so it was also very nice, very fun and interesting movie. So that's one more watch I did. So very few list, but all of these are good. Inkoka Russian series edo January lo actually watched one Russian series which it's about like an epidemic. I didn't really like it, so that's why I'm not suggesting. So these are my watch list anamata. There is one miscellaneous category also I try to include every video lo. There are a couple of items I want to mention. So first thing ఏంటంటే నా 2025 planner, this is what I've been using for this year. Honestly speaking 2024లో నేను ప్లానర్ తీసుకోలేదు బికాస్ అండ్ దానికి తగ్గట్టే ఇయర్ అంతా కూడా హెక్టిక్గా అయిపోయింది. బట్ 2025 ఐఎమ్ హియర్. లైక్ ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ ఐ హ్యావ్ లైక్ సో మెనీ ఇయర్స్ నుంచి ఉంది నాకు ప్లానర్ వాడే అలవాటు. లైక్ I don't know, I forgot counting. So yeah, 2025 planner idi. This is by Life Aroma Planner. I'll try to link it down in the description below if you guys would like to check out. But this is by by a YouTuber called Isha. I'll try to link the description. So I thought of like ala indoka YouTuber ni manam encourage చేసినట్టు ఉంటుంది, అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. సో అలా కూడా ఉంటుందని ఐ గాట్ దిస్ అండ్ సో ఫర్ ఐమ్ హ్యాపీ విత్ ఇట్. యాక్చువల్లీ దీన్ని ఫుల్ ఫ్లెజ్గా నేను యూజ్ చేయలేదు. దర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఫిల్. అవన్నీ నేను జనవరిలో ఏమో హెక్టిక్ ఉండి ఫెబ్లో చేద్దాం అనుకున్నా. విజన్ బోర్డ్ కూడా యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఇట్ ప్రిపేర్డ్ వర్చువల్లీ, బట్ ఫిజికల్గా చేద్దాం అనుకున్నా అవ్వలేదు. సో
lot of things to do in this. Properగా యూటిలైజ్ చేయలే, బట్ సో ఫార్ ఐ లైక్డ్ ఇట్ హౌ ఎవర్ ఐ యూస్డ్ ఇట్. అండ్ కొన్ని మరీ జీరో యూటిలైజేషన్ కూడా కాదు, కొన్ని చూసాను కదా. దెర్ ఇస్ ఎవ్రీ మంత్కి ఒక డిఫరెంట్ థీమ్ ఉంది, అండ్ ఇట్స్ నైస్. ఇట్స్ అ నైస్ ప్లానర్. సో ఫార్ ఐ లైక్డ్ ఇట్. అండ్ అదర్ పప్పీ ఐ గాట్ రీసెంట్లీ అండ్ ఐ fell in love with it is this one, this puppy right here. So I got this Marshall's portable speaker. This is a very recent purchase from the duty free when we were coming back from our vacation. Loving it, like portable speaker and so good. There's not I think Marshall's is very well known. I need not talk much about it, so you already know. So it's really good. Almost every day ఆన్ చేయడం, దాన్ని వినడం, ఇట్స్ నైస్. ఇట్స్ రియలీ నైస్. Another small thing, but not at all a small thing, that's something that had helped me so much because నేను వ్లాగ్స్ చేస్తున్నాను కదా ఈ మధ్య. సో చాలా హెల్ప్ అయింది ఏంటంటే ఇది. సో వాట్ ఇస్ దిస్ అనుకుంటున్నారు కదా, ఇది పెన్ డ్రైవ్. సో లీవ్ అబౌట్ దిస్ ఇస్ అ కనెక్టర్. సో లైట్నింగ్ కనెక్టర్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐఫోన్ యూ అండర్స్టాండ్ గైస్, దెర్ ఇస్ అ స్టోరేజ్ ఇష్యూ ఆల్ ద టైమ్. సో ఇన్ జనరల్ గానే స్టోరేజ్ ఇష్యూస్ ఉంటాయి అని అంటారు, బట్ నాది ఇంకా కాంటెంట్ చేస్తుంటా కదా, దర్ ఇస్ సో మచ్ కాంటెంట్ ఆల్ ద టైమ్. ఐ కీప్ రిమూవింగ్, యాడింగ్, బికాస్ నాకు కెమెరా ఏం లేదు, ఫోన్ నుంచే ఫిల్మ్ చేస్తున్నా. అండ్ ఇంకా ఛానల్ మానిటైజ్ కూడా కాలేదు. సో ప్రస్తుతానికి దీంతోనే నడిపిస్తున్నా. అండ్ ఇట్స్ ఆల్ మై ఎఫర్ట్ ఇన్ ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ పప్పీ రైట్ హియర్, ఒక పెన్ డ్రైవ్ యాడ్ చేసి ఐ కీప్ moving the files here and I move back, like I'm always juggling with this. There's a moment Thailand nunchi raangane when I was unboxing all my లగేజ్ అండ్ సర్దుకుంటుంటే ఒక్క నిమిషం ఇది కనిపించకపోతే ఐ స్టార్టెడ్ క్రయింగ్. సో దట్స్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ బికాస్ డేటా అంతా ఇందులో ఉంది. అండ్ లక్కీలీ ఐ ఫౌండ్ ఇట్. సో దీస్ ఆర్ ద మిసిలేనియస్ ఐటమ్స్ ఐఎమ్ లవింగ్. ఫేవరెట్స్ అనుకోవచ్చు ఆర్ నెసెసిటీస్ అనుకోవచ్చు. యా. And coming to favorite food, I want to discuss about my favorite food. There's a lot of food because నేను ట్రిప్కి వెళ్ళా అని చెప్పా కదా. అండ్ జనవరిలో సంక్రాంతి ట్రిప్ వ్లాగ్స్ మీరు అన్నీ చూసే ఉన్నారు. అండ్ ఫిబ్రవరిలో రీసెంట్గా నేను థాయిలాండ్ వెళ్ళా అనమాట. సో దట్ వాస్ ద ట్రిప్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో food favorites are many. So number one is khao soi. It's a northern Thailand lo famous. It's a proper northern Thai dish anamata. I had it for the first time and I've just fell in love with it. So khao soi. Mango sticky rice, another thing that is very famous in Thailand. I had it there. Yummy. It was really nice. So akkada pad thai and you name it, like their pineapple fried rice. So these are like the favorite things akkada. But okay guys, I'm not gonna talk about this because you might not have access to those right now. So ekko dabba kottukovalani ledu. But there are few things which I tried here when I'm here. Ikkada nenu konni restaurants try chesa, avi chepta. So one is Asian Stone Flame. ASF basically. So you have it in this Icon Mall and ఇంకెక్కడో కూడా ఉన్నాయి, 2-3 branches ఉన్నాయి. So had this buffet and it was really nice. The quality and everything, like it was very nice. Usually గా బార్బిక్యూ చేస్తాం కదా. సో బార్బిక్యూ ప్లస్ స్టోన్ మీద కూడా ఇది యూ కెన్ రోస్ట్ అండ్ బార్బిక్యూ అనమాట. సో 2 ఉంటాయి. సో ఫస్ట్ స్టోన్ మీద మనకి స్టార్టర్స్ ఇస్తారు, అది అయిపోయిన తర్వాత బార్బిక్యూ పెడతారు. సో అంత తినే ఓపిక మనకు ఉండదు. బట్ యా, ఇట్ ఈస్ నైస్ అండ్ క్వాలిటీ ఈస్ నైస్. ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. లైక్ దే హ్యాడ్ లైవ్ మ్యూజిక్ అండ్ ఆల్. వీ వెంట్ ఫర్ వ్యాలంటైన్స్ డే. అంతకు ముందు కూడా నేను ఒకసారి వెళ్ళాను. సో ఇట్ వాజ్ నైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ శ్రీ విష్ణు. అమలాపురంలో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. నేను అమలాపురం వెళ్ళినప్పుడు సాడ్లీ నాకు అసలు ఇది తెలియదు. సో అక్కడి నుంచి వచ్చాక నేను విన్నాను దీని గురించి అని తినలేదు అని అనుకున్నా. బట్ ఇక్కడ కూడా వాళ్ళ బ్రాంచ్ ఉందని నాకు తెలియదు. సో ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే వి వెన్ దేర్ అండ్ యూ నో హౌ మచ్ ఐ లవ్ ముగ్లై బిర్యానీ కోనసీమ వెళ్ళినప్పుడు. ఐవ్ బీన్ క్రేవింగ్ ఫర్ ఇట్ ఎవర్ సిన్స్. అండ్ ఇక్కడ మళ్ళీ నేను అది తిన్నాను అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. సో ఐ కెన్ సే దట్ ద ప్లేస్ ఇస్ రియలీ నైస్ అండ్ ఆల్. ఇంకా కొంచెం బెటర్గా మేనేజ్ చేయొచ్చు సర్వీస్ అండ్ ఆల్. బట్ ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుంది. So that's about the food. And I have to talk about the moments because I had so many moments, best moments in February. So moments of the month. I keep talking about this every month, but February had so many, so I had to, obviously I can't stop myself from talking about them. So first thing ఏంటంటే, like I said, month starting లో నుంచి వద్దాము. సో మంత్ స్టార్టింగ్లో we had my niece and nephews Oni and Panchal function unde. So that was like one of a family function aindi. Tawata like the Mahakumbh, the dipping in Triveni Sangam is like
one of the moments I'll cherish definitely. పెళ్ళైన లైక్ ఫస్ట్ ఇయర్ లోపే వెళ్ళడం ఈజ్ వెరీ గుడ్ అని కూడా మా తాతయ్యతో మాట్లాడినప్పుడు చెప్పారనమాట. సో మేము మా తాతయ్య వాళ్ళు పెళ్ళైన కొత్తల్లో వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్లో పుష్కరాలు వస్తే వెళ్ళాము. మేము కూడా మీకు కూడా అలా వచ్చింది మంచిది అని చెప్తే ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ నెవర్‌లెస్ ఫస్ట్ నేను డిప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ సో కోల్డ్ వాటర్. నేను ఇలా చేస్తా అనుకున్నా, బట్ ఓం నమ శివాయ అనుకుంటూనే ఉన్నాను. అండ్ లైక్ హార్డ్లీ ఇన్ 2 minutes ఐ థింక్ ఐ కుడెంట్ ఫీల్ ఎనీథింగ్. ఐ వాస్ దేర్ ఇన్ వాటర్ లైక్ హాఫ్ అన్ అవర్ అట్లనే ఉన్నాను. ఐ వాస్ సో ఫస్ట్ భయపడ్డా కానీ లైక్ there was some divine magic, and like after doing it, like there's some feeling. A vlog kuda teesanu nenu, not much. I wanted to put it actually munde so that like it will be helpful for you guys, but nenu itla ivala vachanu, ivala morning ante rep evening nenu malli bayalderipayanu, and it was an international trip, so I had so many things, and I was literally tired, like my legs were swollen and all, so I had to take care of myself. Anduke video pettalekapoya, but that is coming, guys. And next is like Thailand trip. That is my first international trip anamata. So that is very very special. 2025 lo ela aina na first international trip avvali ani anukunnanu. So finally checked it off. Passport మీద stamp paddadi. So in Thailand trip I had so many beautiful moments. Like touching the elephants. I spent an entire day, almost morning to evening varaku we spent at an elephant sanctuary. It was so good. I never thought I can touch a elephant. Like దాంతోనే ఉండి దాన్ని ఫీడ్ చేసి దాన్ని బాత్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండి, లైక్ ఇట్ వాస్ సో గుడ్. Visiting Michelin star restaurant is one of my checklist అనుకోవచ్చు. So I had food at like 2 Michelin star restaurants, which is really nice. Yeah, we had our anniversary also. It is our first wedding anniversary. అసలు ఎప్పుడు 1 year అయిందో మాకే తెలీదు, చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇది అందరూ చెప్పేదే. దట్ వాస్ వెరీ స్పెషల్, అండ్ బేసిక్గా అందుకోసమే ట్రిప్కి వెళ్ళామన్నమాట. Yeah, so many memories, and like Feb just passed by in a jiffy. So now that I'm back, I'm trying to get back to a routine. Just నాకు మొన్నే వచ్చాము, అండ్ సమ్మర్ ఈజ్ ఆల్సో హియర్. ఐఎమ్ థింకింగ్ లైక్ ఐ షుడ్ డూ సమ్ వ్లాగ్స్ వస్తాయి. జైపూర్ వ్లాగ్స్ ఫినిష్ అయిపోగానే థాయిలాండ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. బట్ మీన్ వైల్ ఐ వాంటెడ్ టు ఫిల్మ్ సమ్ యూస్ఫుల్ వీడియోస్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి లైక్ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్స్. ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్ ఇన్ మైండ్. సో బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్స్ డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్ బిలో. ఐ విల్ లవ్ టు డూ. సో సమ్మర్లో ఎస్పెషల్లీ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఆర్ ఇన్ జనరల్ ఎనీ అదర్ వీడియో రికమెండేషన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కింద మెన్షన్ చేయండి. So yeah, those will be my next sit down videos, I guess. But the vlogs are coming up, guys. Don't forget to watch them. And with that, I complete my monthly favorites video. I hope you really liked this video and found this useful. And thank you so much for watching. And stay tuned for the travel vlogs, guys. And I'll see you in my next one. Okay, thanks. Bye.